హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ మీ వరకు వచ్చే వరకు ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈనాటి మన ఎపిసోడ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. తెలుసు కదా, జస్ట్ చిట్ చాట్ లెవెల్లో మనం వినేసేద్దాం. పెళ్లి కొడుకు లేచిపోయాడు. ఎందుకు లేచిపోయాడు, ఎక్కడికి లేచిపోయాడు, ఎవరితో లేచిపోయాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం స్టోరీలోకి ఎంటర్ అవ్వాల్సిందే, అంతే కదా. సో ఆలస్యం ఎందుకు, ఆలస్యం అమృతం విషం అంటారండి బాబు. అందుకనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వినేసేద్దాం. పెళ్లి కొడుకు లేచిపోయాడు. ఈ స్టోరీ ఇప్పటి నుంచే ఎవరు గనక వింటున్నారో వాళ్ళు ప్లేలిస్ట్ లోకి వెళ్ళిపోతే అక్కడ మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ప్రతి ఒక్క ఎపిసోడ్ ఉంటుంది. అలాగే ఇంతవరకు నేను చెప్పిన మిగతా స్టోరీస్ కూడా ఉంటాయి. కంప్లీట్ గా అన్ని మీ ఇష్టం ఉంటేనే వినేసేయండి, లేకపోతే లేదు. అలాగే ఇప్పుడు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా వింటున్న వాళ్ళైనా ఒకసారి కామెంట్ పెడితే మీ సొమ్మేం పోతుందండి బాబు, నాకు అర్థం కాదు. ఇప్పుడు దీంట్లో కొన్ని ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ మీకు ఏమైనా ఎదురయ్యాయా, అవి కూడా మీరు కామెంట్ రూపంలో చెప్తే దాన్ని కూడా నేను హాయిగా మీ పేరు చెప్పి మరీ మన స్టోరీలో అంటే మన ఛానల్లో ఏదో ఒక మూల చెప్పేస్తానన్నమాట. సో ప్రతి ఒక్కరు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏమిటంటే, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎక్కువగా వింటున్నట్టు నాకు తెలుస్తుంది. కాబట్టి ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వింటున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇది మీకోసం స్పెషల్ రిక్వెస్ట్ అనమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వినేసేయండి. అండ్ నౌ లెట్ స్టార్ట్. పెళ్లి కొడుకు లేచిపోయాడు. ఇప్పటి వరకు ఎక్కడి వరకు అయింది, ఎక్కడి వరకు అయిందబ్బా, ఒకసారి రిఫర్ చేసుకొనివ్వండి. నేను కూడా అదేంటి, కిషోర్ వస్తాడు, సంజయ్ కిషోర్ దగ్గర జాబ్ చేయడానికి ఒప్పుకుంటాడు. అండ్ ఆల్రెడీ ఒప్పేసుకొని వెళ్ళిపోయాడబ్బా, వెళ్ళిపోయాడు. మూటా ముళ్ళే మొత్తం సర్దేసుకొని. ఆ మూటా ముళ్ళే ఏం లేదు, జస్ట్ కొన్ని షర్ట్స్ పాతవి ఉంటే, మరే రెండు నెలల నుంచి అవే వేసుకుంటున్నావు కదరా, నీకు కొత్తవి కొని పెడతా, ఇంత పెద్ద పెద్ద జాబ్ చేసుకుంటూ మళ్ళీ అవే ఏం వేసుకుంటావు, బయటప్పుడు దారిలో ఏదైనా షాపింగ్ మాల్ ఉంటే అక్కడ కొనుక్కుందో గాని అని చెప్పేసి అనగానే ఏమాత్రం అంటే పెద్ద సరంజామా ఏం లేకుండా హాయిగా సంజయ్ వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళిపోతూ ఉంటే కాస్త బాధపడతాడబ్బా నిజంగానే. ఎందుకంటే పాపం మనసులో ఈ అమ్మాయి మీద ప్రేమ ఉంది కదా. ఈ అమ్మాయి కూడా అబ్బాయిని ఇష్టపడుతుంది, ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. అంటే జస్ట్ స్టార్టింగ్ లెవెల్లో ఉన్నారు, ఇంకా మొత్తం డీప్ గా లోతుల్లోకి వెళ్ళిపోలేదు. స్టార్టింగ్ లెవెల్లో ఉన్నారు. కానీ ఈగో వల్ల ఒకరినొకరు చెప్పుకోరనమాట. అదే ఆ ఈగోని ఎక్కడైనా అందరినీ దెబ్బతీస్తుంది, దూరం చేస్తుంది. కాబట్టి ఈగో అనేది ఉండకూడదు కదా. సో ఇప్పుడు మన ముచ్చట్లు ముందు ముందు ఇంకా కొనసాగుతాయి. ఇప్పుడైతే మన స్టోరీ చూసేద్దాం. ఇప్పుడు ఎక్కడ అంటే వెళ్ళిపోయారు ఈ వీళ్ళు. ఎక్కడ అంటే కిషోర్ సంజయ్ ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ సౌజన్యకి అంటే మన హీరోయిన్ కి అసలు ఏం తినబుద్ధి కాదు, ఇంట్లో వంట చేసుకోబుద్ధి కాదు. ఒక రూమ్ లోకి వచ్చేస్తుంది, పడుకుందాం అనుకుంటది. ఈ లోపల అక్కడ ఏంటంటే ఏదో కొంచెం మనసులో ఒంటరిగా ఉంది కదా. ఇంతవరకు ఎప్పుడు ఆమె ఒంటరిగా ఉండలేదు. సో ఒంటరిగా ఉండేసరికి ఏంటంటే ఏదో అక్కడ కదులుతున్నట్టు, ఎవరో ఉన్నట్టు, తనని గమనిస్తున్నట్టు ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ లోపల కర్టెన్ చాటున 2 కాళ్ళు ఆమెకు కనిపిస్తాయి అన్నట్టు. ఆ కాళ్ళు కనపడగానే బాగా అరవబోతుంది. కానీ అది గొంతులోనే అదిం పెట్టేసి ఆ మూలకు ముడుచుకొని అలాగే చూస్తూ కూర్చుండిపోతుంది అనమాట. అసలు ఏంటి, ఎవరున్నారు అని. ఆ తర్వాత ఏమైంది అంటే అక్కడికి ఆ సీన్ కట్ అయిపోతుంది. ఇక్కడ మన సంజయ్ దగ్గర ఈ సీన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే, ఏంట్రా సంజు డల్ గా ఉన్నావే, సగం ప్రాబ్లం నీకు సాల్వ్ అయినట్లే కదా, ముఖ్యంగా సౌజన్య బారి నుంచి భుజం మీద తడుతూ అన్నాడు కిషోర్. ఆ కిషోర్కి ఏం తెలుసు సంజయ్ మనసులో సౌజన్య ఉందని. అందుకే ఆ అమ్మాయిని తలుచుకుంటూ ఇక్కడ హీరో బాధపడుతూ ఉంటే ఈ కిషోర్ ఏమనుకుంటాడంటే అసలు ఆ అమ్మాయి దగ్గర ఉండడమే వీడికి పెద్ద ప్రాబ్లము, అక్కడి నుంచి నేను తీసుకొచ్చానని చెప్పి ఓ హీరో లెవెల్ల తన ప్రాబ్లం అంతా సాల్వ్ చేశానని గొప్పగా ఫీల్ అయిపోతూ చెప్తున్నాడు అనమాట. బలవంతంగా నవ్వాడు సంజయ్. ఏం చేస్తాడు మరి నవ్వక, మొహం మార్చుకుని ఉంటే అంతా తెలిసిపోతుంది కదా, అందుకే నవ్వేశాడు. సో ఈ అకేషన్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే పద అంటూ స్టార్ హోటల్ బార్ అండ్ రెస్టారెంట్ కి దారి తీశాడు. ఎక్కడ ఏ సంతోషం వచ్చినా ఏదొచ్చినా ఈ సీన్ మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అబ్బాయిలంటే అంతే కదా. సో అలా దారి తీశాడు. అబ్బో కోపం తెచ్చుకోకండి బాబు, ఏదో నార్మల్ గా చెప్తున్నా అంతే. ఇంకా జెంట్స్ చాలా రకాలుగా హాయిగా మంచి నీట్ లెవెల్లో ఎంతో మంది చాలా సెలబ్రేట్ చేసుకుంటారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్స్ కి వెళ్ళిపోయారు.
కిషోర్ ఏవేవో ఆర్డర్ ఇస్తున్నాడు. సంజయ్ అంత అతనికి మూడ్ లేదు. లేకపో లేకపోయేసరికి ఏంటంటే ఏం ఆర్డర్ ఇస్తున్నాడు ఏంటనేది జస్ట్ అలా ఒక చెవు అతనికి అతని వైపు పడేసి వింటున్నాడంతే. అతనికి దేని మీద సరిగ్గా ధ్యాస లేదు. జీడి మామిడి తోటలో తను సౌజన్యని వదిలేసొచ్చినప్పుడు తనని నిలదీసి మరి నేను అని బిక్కముఖంతో అడిగిన సంగతి, ఇంటి నుంచి తను వదిలేసొస్తున్నప్పుడు ఇప్పుడే వెళ్ళిపోతారా అని ఏడుపు గొంతుతో అడగటం అవంతా గుర్తొస్తున్నాయి సంజయ్‌కి. అంటే మీరు ఫస్ట్ ఎపిసోడ్ ఈ జీడి మామిడి తోట అన్నది ఫస్ట్ ఎపిసోడ్‌లో ఉంటది. వీళ్ళిద్దరూ బస్సులో ఎక్కి పారిపోయిన తర్వాత బస్సు దిగి ఒక చోటుకొస్తారు. అక్కడ జీడి మామిడి తోట ఉంటుందన్నమాట. అక్కడ ఒక సీన్‌లో తను ముందే వచ్చేస్తాడు. అయ్యేసరికి ఈ అమ్మాయి ఏమనుకుంటదంటే అతను తనని వదిలేసి పెట్టి వెళ్ళిపోతున్నాడేమో అనుకోని మరి నేను అని అడుగుతుంది. అప్పటి సీను ఇప్పుడు ఆ అబ్బాయికి అక్కడ గుర్తొచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇప్పుడే వెళ్ళిపోతారా అని అడుగుతుంది. అది కూడా గుర్తొచ్చి చాలా మనసంతా బాధగా ఉంది సంజయ్‌కి. మనసంతా భారంగా ఉంది. ఒక్కసారి సౌజన్యని చూడాలనిపిస్తుంది. ఉన్నప్పుడు అందుకే ఎవరి వాల్యూ తెలీదు అంటారు. ఇక్కడ పాయింట్ మనకి గుర్తొస్తుంది. సో వెంటనే తన ఆలోచనకి తనే ఉలిక్కిపడ్డాడు. తనకి ఆ అమ్మాయి అంటే ఇష్టమా? ఇప్పుడు అతనికి ఒక థాట్ వస్తుంది లోపల. లేక ఆ అమ్మాయికి తనిష్టమా? మొదటి విషయంలో ఎలా ఉన్నా రెండో విషయంలో జరిగే అవకాశమే లేదు. ఆ అమ్మాయికి తనంటే ఇష్టం లేకే పారిపోయొచ్చింది. అదిగాక ప్రసాద్ అనే అబ్బాయిని ప్రేమించింది. అతని కోసం వెతుకుతోంది. అలాంటి అమ్మాయి కోసం తను ఎక్కువసేపు ఆలోచించకూడదు. అది మంచి పద్ధతి కూడా కాదు. గట్టిగా నిట్టూర్చి సిగరెట్ తీసి వెలిగించాడు. వెంటనే తన చేతి నుండి సిగరెట్ లాక్కొని పారేస్తున్న సౌజన్య గుర్తుకొచ్చింది. యాక్చువల్ గా సౌజన్యకి సిగరెట్ తాగడం అంటే ఇష్టం ఉండదు కదా. ఈ అబ్బాయి ఎప్పుడు తాగినా గానీ ఆ సిగరెట్ ని లాగేసి ఈ ఈసారైనా తాగడం మానేయి, ప్లీజ్ తాగడం మానేయి అని అడుగుతూ ఉంటుంది. అది గుర్తొచ్చింది. అయితే సంజయ్ ఏమనుకుంటాడంటే నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టమా అని ఇతనికి డౌట్ వచ్చింది కదా. ఆ అమ్మాయికి ఇష్టం లేదు నేనంటే అని అనుకుంటాడు. ఎందుకంటే ప్రసాద్ అనే అబ్బాయిని ఆ అమ్మాయి ప్రేమిస్తుందని, అతని కోసమే వెతుకుతుందని మనం ముందే చదివేశాం కాబట్టి మీకు కూడా ఆ క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఓ గాడ్! పిడికిలి బిగించి నుదుటి మీద గుద్దుకున్నాడు. ఇందాకటి నుంచి అతని పరాకుని, ఫీలింగ్స్ ని కనిపెడుతున్న కిషోర్ ఒక్కసారిగా కుదేలైపోయాడు. ఫ్రీగా ఆనందంగా ఉంటాడనుకున్న సంజయ్ డల్ గా మారిపోవడం ఎందుకో అర్థం కావడం లేదు అతనికి. అంటే కిషోర్ ఏమనుకున్నాడంటే జాబ్ లేకుండా ఒక అమ్మాయి దగ్గర అలా ఉంటున్నాడు కదా. సో ఏదైనా జాబ్ ఇప్పించి తనకంటూ ఒక ఇండిపెండెంట్ లైఫ్ ఇస్తే సంజయ్ హ్యాపీగా ఉంటాడేమో అనుకొని ఇక్కడికి తీసుకొచ్చి జాబ్ ఇప్పించి అంతా కంప్లీట్ గా అన్ని బట్టలు, ఇల్లు అంతా ఏర్పాటు చేశాడు కదా. ఇంకా అలా ఎందుకు డల్‌గా ఉంటున్నాడని చెప్పి కిషోర్‌కి అర్థం కాలేదు. కొంపదీసి సౌజన్యని ప్రేమిస్తున్నావా? అదే గాని అయితే అది జోక్ అవుతుంది అని పగలబడి నవ్వుతూ అన్నాడు కిషోర్. అదేం లేదు. ఇన్నాళ్ళు కలిసున్నాం కాబట్టి ఫీల్ అవుతున్నాను. తను నాకు ఫ్రెండ్ అంతే అన్నాడు సంజయ్. అయితే ఓకే, లెట్ us ఎంజాయ్, చీర్స్ అని కిషోర్ బాగా అంటే అప్పటికప్పుడు వెంటనే కిషోర్ డైవర్ట్ అయిపోయి అంటే సంజయ్ ఆ అమ్మాయిని ఇష్టపడటం లేదు. జస్ట్ కామన్ గా ఇన్ని రోజులు అక్కడ ఉండి దూరంగా వచ్చేసాడు కాబట్టి ఏదో చిన్నగా ఫీల్ అవుతున్నాడు అనుకొని సరే పోనీలే వదిలేసి ఎంజాయ్ చేద్దామని చెప్పి సంజయ్ ని చీరప్ చేద్దామని అనుకుంటున్నాడు. అయితే వద్దు, నాకు పడదు. 2 times ట్రై చేశా, వామిటింగ్ అయిపోయింది సిన్సియర్ గా చెప్పాడు సంజయ్. అంటే డ్రింక్ తాగనని చెప్పేశాడు. అది విని గట్టిగా నవ్వాడు కిషోర్. ఇది వేరే వెరైటీలే, చాలా లైట్, ప్రాబ్లం ఏమీ రాదు, కమాన్ అంటూ బలవంతం చేశాడు. ఇష్టంగానే ఒక గుక్క తాగి టేబుల్ మీద పెట్టేశాడు. నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్, మెల్లగానే అయినా ఖండితంగా చెప్పాడు సంజయ్. ఆ తర్వాత అక్కడున్న ఐటమ్స్ కూడా ఏమీ ముట్టుకోలేదు. సడన్ గా లైట్స్ డిమ్ చేశారు. దూరం అంటే వీళ్ళున్నది అక్కడ రెస్టారెంట్ లో కదా. సో సడన్ గా లైట్స్ డిమ్ చేశారు. దూరంగా ఉన్న స్టేజ్ మీద పాప్ సింగర్ ప్రత్యక్షమైంది. స్టేజ్ అంతా వెలుగు, చుట్టూ చీకటి. ఆ వాతావరణం అంతా అతనికి చిరాగ్గా, ఇష్టం లేని మత్తుగా ఏంటోగా ఉంది. మైండ్ అంతా అంటే మనసంతా కరెక్ట్ గా లేనప్పుడు మనం ఎంత మంచి ప్లేస్ లో ఉన్నా మనకంత చిరాగ్గానే ఉంటుంది కదా. ఈ ఎక్స్పీరియన్స్ మీలో కూడా చాలా మందికి అయ్యే ఉంటది. అంటే అది ఇక్కడ లవ్ అనే కాదు, కామన్ గా ఏ సిచ్యువేషన్ అయినా సరే మన మైండ్ కాస్త అటు ఇటు డిస్టర్బ్ అయిందే అనుకోండి, మనల్ని తీసుకెళ్లే స్వర్గంలో కూర్చోబెట్టినా మనకు అసలు పిచ్చి పిచ్చి లేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనం ఎక్కడున్నా మన మైండ్, మన మనసు అనేది చాలా ప్రశాంతంగా, రిలాక్స్ గా, హాయిగా ఉండాలి. అప్పుడే మనం ఎక్కడున్నా గానీ
ఆ సిచ్యువేషన్ ని, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయగలవు. అవునా కాదా? ఎస్ అని అంటారు మీరు కూడా, నాకు తెలుసు. సో నౌ బ్యాక్ టు ద స్టోరీ. ఎక్కడి వరకయింది? ఇష్టం లేని మత్తుగా అంటే ఏదోగా ఉంది సంజయ్‌కి. ఆ చీకటిని చూడగానే అతనికి హఠాత్తుగా గుర్తొచ్చింది. ఏమని గుర్తొచ్చిందంటే, చీకటంటే సౌజన్యకి భయం. ఒంటరిగా అస్సలు ఉండలేదు. ఆ ఆలోచన రావడంతోనే లేచి నిలబడ్డాడు. "నీ కారు కీసివ్వు" అడిగాడు సడెన్‌గా సంజయ్. ఏ? అంత మత్తులోనూ ఆశ్చర్యంగా అడిగాడు కిషోర్. కావాలి. నువ్వు ఈ హోటల్లోనే ఉంటావు కదా, రేపు నీ కారు తెచ్చిచ్చేస్తాను. సారీ, నీకు కంపెనీ ఇవ్వలేకపోతున్నాను. బాయ్ అని గబగబా నడిచి వెళ్లిపోతున్న అతన్ని ఆశ్చర్యంగా అలా నోరు తెరిచి చూస్తుండిపోయాడు కిషోర్. ఎందుకంటే ఇంత సడన్ చేంజ్ అతను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. చీకట్లో మెరుస్తున్న కళ్ళు కదులుతూ తన వైపే రావడంతో కెవ్వుమంటూ అరిచి ఒక్క గంతులో స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్లి లైట్ ఆన్ చేసింది. పిల్లి మ్యావుమంటూ అరిచి మళ్ళీ కిటికీలోంచి బయటికెళ్లిపోయింది. ఉస్సూరుమంటూ నిట్టూర్చింది సౌజన్య. టెన్షన్ కి ఒళ్లంతా చెమటలు పట్టాయి. లైట్ తీయకుండానే మంచం మీద ఒక మూలకి ఒదిగి కూర్చుంది. ఇంటిగల వారిని ఎవరినైనా పిలుద్దామా అనుకుంది. కానీ నవ్వి ఏడిపిస్తారేమోనని భయం. సో మానేసిందనమాట. ఇంత పెద్ద అయిన తర్వాత కూడా ఇంత భయమేంటమ్మా అని చెప్పి రకరకాలుగా అన్ని సలహాలు ఇస్తుంటారు. కానీ నిజానికి భయంతో వయసుతో సంబంధం ఏమని చెప్పండి? ఎంత పెద్దోళ్ళైనా గాని కామన్ గా దేనికో దానికి భయపడతారు. ముఖ్యంగా దేనికి భయపడతారు చెప్పనా? బల్లి. బల్లి అంటే కొంతవరకు చెప్పాలంటే ఎంత ఏజ్ వచ్చినా బల్లి అంటే విపరీతంగా భయం ఉంటుంది. నాకైతే బల్లి అంటే చచ్చేంత భయం. నిజంగా అక్కడ ఉంటే ఆ రూమ్ లో కూడా పోను. సో మీకు సో మీరు కామెంట్స్ పెట్టరు నాకు తెలుసు. కానీ జస్ట్ ఒక మాట అడుగుతున్నా. మీకు ఏదంటే భయం అనేది నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఒకవేళ మీరు అది కనపడితే, అంటే మీరు ఆ భయపడే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతే మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు? ఇది కూడా మనం తెలుసుకుందాం. సో ఒకవేళ కామెంట్ పెట్టాలి అని ఎవరికన్నా అనిపిస్తే పెట్టండి. లేకపోతే లీవ్ ఇట్, చల్ జానేదు అంతే. అలా భయపడిపోయింది సౌజన్య. రాత్రి 12:40 అయింది. కారు గేట్ దాటుతుండగా స్లోగా ఆపాడు. గేట్ తీస్తుండగానే బయటే సౌజన్య బెడ్రూమ్ లో లైట్ వెలుగుతుండటం కనిపించింది. దూరంగా చీకట్లో నిలబడి కిటికీలోంచి చూశాడు. మంచం మీద ఒక మూలగా మునగదీసుకుని కూర్చొని భయం భయంగా కిటికీ వైపు చూస్తున్న సౌజన్యం చూడగానే మనసు నిలువునా కరిగిపోయింది. గబగబా వెళ్లి తలుపు తట్టాడు. ఒక నిమిషం అయ్యాక ఎవరో? భయంతో నిండిన గొంతు పీలగా వినిపించింది. నేను సంజయ్ని, విండోలోంచి చూడు. కిటికీలోంచి అతన్ని చూసిందే తడువుగా రివ్వుమంటూ పరుగెత్తి వచ్చి తలుపు తీసి గుమ్మంలోనే అతన్ని బలంగా చుట్టేసి గుండెల మీదికి తలాంచింది. అప్రతిభుడయ్యాడు సంజయ్. టెన్షన్ అబ్బా! అట్లా అసలు ఎక్స్పెక్ట్ చేయని సీన్ జరుగుతుంటే ప్రతి ఒక్కరికి అట్టాగే ఉండిపోతుంది మరి. ఒక్క నిమిషం శరీరం చెప్పిన మాట వినలేదు. ఒక చెయ్యి ఆమె వీపు చుట్టూ, ఒక చెయ్యి ఆమె నడుము చుట్టూ వేసేశాడు. నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు? ఎంతసేపు నీ గురించి ఆలోచించానో తెలుసా? చాలా దిగులుగా, భయంగా అనిపించింది. చీకట్లో ఒక్కదాన్నే పడుకున్నాను. పిల్లి నా మీదకొచ్చింది తెలుసా? తలెత్తి అతన్ని చూస్తూ అడిగింది. అవునా అన్నట్టు చూశాడతను. నీ గురించి ఆలోచించాను. చాలాసేపు నిద్ర రాలేదు. ఒక పక్క భయం. లైఫ్ లో ఎప్పుడు ఇంత లోన్లీగా ఫీల్ అవ్వలేదు. సారీ, ఇంకెప్పుడు వదిలి వెళ్ళను అన్నాడు సంజయ్. నిజంగా? మరి మీ ఫ్రెండ్ క్వార్టర్? అవన్నీ నేను చూసుకుంటాను. తల నిమురుతూ కాసేపు ఉండిపోయాడు అలాగే. సౌజీ, నీలో పసిపిల్లని చూస్తున్నాను అస్పష్టంగా అన్నాడు సంజయ్. అర్థం కానట్లు చూసి నవ్వేసిందామె. కాసేపటికి ఆమెకేదో అనుమానం వచ్చింది. దూరంగా జరిగి చెయ్యకూడని పని చేశాడేమోనని ఒక్క క్షణం ఫీల్ అయింది. నువ్వు డ్రింక్ చేసావా? నీ దగ్గర ఆల్కహాల్ స్మెల్ వస్తోంది. అతన్ని వదిలేసి అనుమానంగా చూస్తూ అంది. లేదు, కిషోర్కి కంపెనీకి వెళ్ళాను. ఒక్క సిప్ అంతే. అసహనంగా నవ్వాడు. కళ్ళు పెద్దవిగా చేస్తూ వింది. రేపు నువ్విలాగే తాగి తందనాలాడొస్తే మీ కాబోయే ఆవిడ షారోనో సైరోనో ఏదో ఆవిడ ఎంత ఫీల్ అవుతుంది అని చెప్పి గట్టిగా మాట్లాడింది. నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదతను. ఓహో, ఫారినర్ కదా, ఆవిడకు కూడా బాగా అలవాటేమోలే. బాగానే సరిపోతారిద్దరు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని చిటపట్లాడింది సౌజన్య. ఈ అమ్మాయిలు ఈ తత్వమే అతనికి అర్థం కాదు. ఎందుకంటే అప్పుడే
దగ్గరగా ఉంటది, అప్పుడే దూరంగా ఉంటది, అప్పుడే నవ్వుతది, అప్పుడే కోపంగా ఉంటది. ఇవన్నీ రకరకాలుగా ఇలాంటి అన్ని టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ అతనికి బాగా నచ్చుతాయన్నమాట. ఇంతవరకు ప్రేమగా, ఆత్మీయంగా ఉంది. అంతలోనే అన్నిటినీ డామినేట్ చేస్తూ ఈ కోపం. అదే ఇందాక నేను చెప్పానా? అదే అన్నమాట. పరిశీలిస్తూ ఉండిపోయాడు. సిగరెట్స్ కూడా తగిలేసినట్టున్నావు. ఇంత దూరానికి ఆ వాసన వస్తోంది. నేను చూస్తుంటే నడుస్తున్న సిగరెట్ ఫ్యాక్టరీలా ఉన్నావు అంది సౌజన్య. సంజయ్ ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. మాట్లాడవేంటి? నా మానాన నేను అరుస్తూ ఉంటే బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నావు కసిరిందామె. ప్రసాద్ కోసం వెతుకుతున్నావా అడిగాడు. సమాధానం దొరకనట్లుగా ఉండిపోయిందామె. ఎన్ని బిస్కెట్ కంపెనీలకు వెళ్ళావు? 6 అన్నట్లు వేళ్లు చూపించింది. నీకు నిజంగా అతని మీద ప్రేమ ఉందా అడిగాడు సంజయ్. ఎక్కడో ఆలోచిస్తూ ఉందన్నట్లు తల ఊగించింది. అంత ప్రేమ ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఐడెంటిఫై చేసి ఉండాల్సిందే అన్నాడతను. టైం సరిపోవడం లేదు వెతకడానికి. ఇంత గొంతు పెట్టి అరవడం తప్ప బుర్రలో కొంచెం కూడా తెలివిలేదు. ముందు అన్ని కంపెనీల అడ్రస్లు ట్రేస్ చేసి ఒక రోజంతా ఆ కంపెనీలకి ఫోన్ చేయడమే. రేపటి నుంచి నేను ఆ పని మీదే ఉంటాను, నువ్వు ఉండు అన్నాడు సంజయ్. వద్దులే, నేను వెతుక్కుంటాను. ఏ అన్నాడు సంజయ్. నేను కష్టపడి వెతికితేనే అతను సంతోషిస్తాడు. నీతో చెప్పాడా అలాగని వెటకారంగా అన్నాడు సంజయ్. ఇదిగో ఆ హేళనే చేయకు. దమయంతి నలమహారాజుని ఎంత కష్టపడి వెతికింది. ఆవిడకన్నా గొప్పదన్నా ఏంటి? నేనే వెతుక్కుంటాలే. ఓహో, పురాణ స్త్రీల లిస్టులోకి ఎక్కుదామనా చిలిపిగా అన్నాడు. అతని కళ్ళు నిద్రమత్తులోనూ మరేదో భావనతోనూ మెరుస్తున్నాయి. అతనంత దగ్గరగా నిలబడి తనని ఏడిపిస్తూ మాట్లాడుతూ ఉంటే ఇందాక అనుభవించిన టెన్షన్ అంతా మాయమైపోయి హాయిగా ఉంది సౌజన్య. నా సంగతి సరే, నేను ఇండియన్ విమెన్ని. మీ షరోన్ ఉంది కదా, ఏమైంది? అసలే ఫారెన్ కంట్రీస్ లో డేటింగ్ కి గట్టా వెళ్తూ ఉంటారట. చివరి మాట రహస్యంగా చెప్తున్నట్లు అంది. చేరు తిన్నట్లు మొహం పెట్టాడు సంజయ్. షారోన్ ఎప్పుడొస్తుంది? లెటర్స్ వస్తున్నాయా? నువ్వు ఫాలో చేస్తున్నావా అడిగింది. కాస్తంత తడబడ్డాడు. ఆ వస్తుంది. జస్ట్ 1 month లో వస్తానంది అన్నాడు సంజయ్. అయితే 1 month లో నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని బిక్కమొహం పెట్టింది. లేదు, మా పెళ్ళయ్యేదాకా మా దగ్గరే ఉందువుగాని, నీ ప్రసాద్ నీకు దొరికేదాకా ఆమె గురించి విశాలంగా ఆలోచించి అన్నాడు సంజయ్. తెల్లవారే వరకు కబుర్లు సాగుతూనే ఉన్నాయి. తోట పని కోసం తెల్లారే లేచిన రమణమూర్తి కిటికీలోంచి చూశాడు సౌజన్య లేచిందేమోనని. అక్కడ మంచం మీద సంజయ్, సౌజన్య ఎదురెదురుగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం కనిపించింది. ఓ సంజయ్ బాబో! గావు కేక పెట్టి కిటికీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. ఎవరు? రమణమూర్తి వచ్చాడు. ముసలాడికి మేనర్స్ తెలీదు విసుక్కున్నాడు సంజయ్. అంటే వీళ్ళింత మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పానకంలో పుడకలాగా అనిపించిందేమో, సో అలా విసుక్కున్నాడు మన హీరో. పాపం తిట్టకండి, బాబాయ్ మంచివారు. ఏదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో పానకంలో పుడకలాగా అన్నాడు సంజయ్. అర్రే బాబ్రే, ఇదేంటండి కోయిన్సిడెన్స్ లాగా? నేను ఇందాక పానకంలో పుడక అన్నాను, ఇందులో కూడా అలాగే వచ్చింది. నేను చూసన్నాను అనుకున్నారేమో బాబు, నేను అసలు చూడట్లే, ఏదో అలా ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నా, అదే మాట ఇక్కడికి వచ్చేసిందనమాట. సో అదేంటయ్యా, క్యాంపుకని బయలుదేరావు, రాత్రికి రాత్రే ఎప్పుడు ఊడిపడ్డావు అని అడిగాడు రమణమూర్తి. మరేనండి, క్యాంపుకని బయలుదేరాను. స్టేషన్ వరకు వెళ్ళగానే మా ఆవిడ గుర్తొచ్చేసింది. ఇక వెళ్ళలేక వచ్చేశాను. క్రీగంట ఆమెను చూస్తూ అన్నాడు, ఉబికి వస్తున్న నవ్వును దాచుకుంటూ. ఓరి నీ ప్రేమ దొంగల దోల, నీ వయసులో ఉన్నప్పుడు నేను అంతేనయ్యా. ఓసారి ఏమైందంటే అని మెల్లిగా అదేదో సినిమాలో సత్యనారాయణ జీవితంలో అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాడు చూడండి, అలా తన ఫ్లాష్ బ్యాక్ మొదలు పెట్టాలని చూశాడు. సో ఇంత ఉదయాన్నే ఈ కిటికీ పురాణం ఏంటో అర్థం కావడం లేదు అని మెల్లిగా విసుక్కున్నాడు సంజయ్. వినండి వినండి, మంచి ఇంట్రెస్ట్ గా ఉంటుంది స్టోరీ ఆసక్తిగా రమణమూర్తి చెప్పేది వింటోంది సౌజన్య. అతను చేతులు వెనక్కి ఆంచి కూర్చొని ఆమెనే పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. నిద్రమత్తులో సోలిపోతున్న సోగకళ్ళు. రమణమూర్తి 3D రేంజ్ లో వివరిస్తున్న దానికి అనుగుణంగా మొహంలో చకచకా మారిపోతున్న రకరకాలైన హావభావాలు. ఎందుకంటే రాత్రంతా నిద్రపోలేదు కదా సౌజన్య, సో అలా అమ్మాయికి నిద్ర వచ్చేస్తుంది. రమణమూర్తి ఏమో ఆయన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఓ పెద్ద మహారాజు స్టోరీ ఏదో అయినట్టు అలా చెప్పుకుంటూ పోతున్నాడు. మొత్తానికైతే
ఈ అమ్మాయి అలా చెప్తున్నా గాని ఇంట్రెస్ట్ గానే వింటుంది. కానీ బోర్ ఫీలింగ్ అంతా ఎవరికుంది ఇక్కడ? సంజయ్‌కి ఉంది. అదన్నమాట సంగతి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది? ఎలాంటి సీన్స్ ఉన్నాయి? అవన్నీ వినాలంటే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. అంతే కాకుండా ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్‌ని మాత్రం తప్పకుండా యూట్యూబ్ కామెంట్స్‌లో పెట్టండి. మీరు కామెంట్స్ పెడితేనే అసలు ఏ రేంజ్‌లో ఈ స్టోరీ మీకు నచ్చుతుంది, ఎలా ఉంది, ఏంటి అనేది నాకు కూడా తెలుస్తుంది. ఏమైనా కొంచెం అటు ఇటు ఉంటే నాకు మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా! సో, అదన్నమాట సంగతి. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంతవరకు టేక్ కేర్ అండ్ హావ్ ఎ నైస్ డే.